హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ మోర్ ఛానల్. ఈరోజు ఇంగ్లీష్లో ఇంకో టాపిక్ నేర్చుకుందాము. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. భాషా భాగాలు. భాషా భాగాలు 9 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది నౌన్ అంటే నామవాచకం, ప్రనౌన్ సర్వనామం, వర్బ్ క్రియ, అడ్జెక్టివ్ విశేషణం, ఆర్టికల్ వ్యాసం, అడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం, కంజంక్షన్ సముచ్చయం, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. ఇలా 9 టైప్స్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందులో మొదటిది నౌన్. నౌన్ అంటే a noun is a person, place, thing or idea. Example: person, boy, girl, doctor. Place, park, home, school. Thing, dog, car, hat. పర్సన్, ప్లేస్, థింగ్స్ అనేవి నౌన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి ప్రనౌన్ సర్వనామం. ప్రనౌన్, a pronoun takes the place of a noun. For examples: I, me, he, she, it. You, we, they. She is going to the park. థర్డ్ వన్ వచ్చి verb క్రియ. A verb describes an action or a state of being. For example: action, run, talk, think. State of being, am, is, are. ఫోర్త్ వన్ వచ్చి adjective విశేషణం. An adjective describes a noun or pronoun indicating what kind, how many or which one. For example: happy, strong, 5. నెక్స్ట్ వన్ వచ్చి ఆర్టికల్. ఆర్టికల్ వ్యాసం. An article comes before a noun and is a special kind of adjective. For example: a boy, a car, an ant, the cat. సిక్స్త్ వన్ వచ్చి adverb. An adverb tells how, when, where or to what extent. For examples: when, yesterday, where, here. సెవెంత్ వన్ వచ్చి preposition విభక్తి ప్రత్యయం. A preposition is used with a noun or pronoun to form a phrase. For example: at home, from here. ఎయిత్ వన్ వచ్చి కంజంక్షన్ సముచ్చయం. A conjunction joins words and groups of words within a sentence. For example: and, but, either, except. నైన్త్ వన్ వచ్చి ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం. An interjection is a strong feeling or reaction. For example: wow, oh, wow, that's amazing. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 9 టైప్స్ ఉంటాయండి. వీటిని మీరు నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేర్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా రాశాను నేను కూడా. పిల్లలు ఇంగ్లీషు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవడానికి కొంచెం సులభంగా ఉండే విధంగా రాశానండి. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్స్ చూడండి. ద లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ ద మౌంటైన్. 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వర్బ్, నౌన్, అడ్వర్బ్, ప్రనౌన్. సిచ్యువేటెడ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? వర్బ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందండి సిచ్యువేటెడ్ అనేది.
సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సిట్ డౌన్ అండ్ రెస్ట్ ఏ వైల్. అండ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఆప్షన్ ఏ ఇంటర్జెక్షన్, ఆప్షన్ బి అడ్జెక్టివ్, ఆప్షన్ సి వర్బ్, ఆప్షన్ డి కంజంక్షన్. ఇక్కడ అండ్ అనేది రెండు సెంటెన్స్ మధ్య కలుపుతుంది కాబట్టి కంజంక్షన్, ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చి శామ్ రన్స్ వెరీ ఫాస్ట్. వెరీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది? ఆప్షన్ ఏ ప్రొనౌన్, ఆప్షన్ బి అడ్వర్బ్, ఆప్షన్ సి ప్రపోజిషన్, ఆప్షన్ డి వర్బ్. ఆప్షన్ బి అడ్వర్బ్ కిందకి వెరీ అనేది వస్తుంది. ఫోర్త్ వన్ జాక్ ఈజ్ అన్ యాక్టివ్ చైల్డ్. ఆప్షన్ ఏ ఇంటర్జెక్షన్, ఆప్షన్ బి నౌన్, ఆప్షన్ సి అడ్వర్బ్, ఆప్షన్ డి అడ్జెక్టివ్. యాక్టివ్ అనేది అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, షీ వాజ్ హైడింగ్ అండర్ ద టేబుల్. అండర్ అనేది ప్రపోజిషన్ కిందకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వన్ యాన్ అండ్ మేరీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. యాన్ అనేది నేమ్ కాబట్టి నౌన్ కిందకు వస్తుంది. సెవెంత్ వన్ ద ట్రీ ఫెల్ ఇన్ టు మై కార్. ఫెల్ అనేది క్రియ కాబట్టి వర్బ్ కిందకు వస్తుంది. ఎయిత్ వన్ వచ్చి యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ లాస్. ఫర్ రెండు సెంటెన్స్ని కలుపుతుంది కాబట్టి ఫర్ అనే వర్డ్ కంజంక్షన్ కిందకు వస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి కంజంక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద టూ ఫ్రెండ్స్ క్వరల్ విత్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది ప్రొనౌన్ కిందకు వస్తుంది కాబట్టి ఆప్షన్ డి దీనికి ఆన్సర్ అవుతుంది. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ హెల్త్. ఆప్షన్ ఏ అడ్జెక్టివ్, ఆప్షన్ బి అడ్వర్బ్, ఆప్షన్ సి కంజంక్షన్, ఆప్షన్ డి నౌన్. స్విమ్మింగ్ అనేది నౌన్ కిందకు వస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ నౌన్. అర్థమైందా అండి? మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.